వాతావరణ మార్పులతో వేసవికాలం వేడిగా మారడం, ఇంకా తరచు వేడి తరంగాలు ఇలా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలా అంటే వేడిగా ఉన్నప్పుడు చదువుకోవడం లేదా పనిచేయడం కుదరదు. ఇంకా నిర్మాణ రంగంలోని వ్యక్తులు, వ్యవసాయ రంగంలోని రైతులు ఇలా వారి పని కాస్త ఆగిపోతుంది. ఇలా వేడి కారణంగా పని చేయకపోవడం వల్ల మన దేశ ఉత్పాదకత తగ్గి 2030 నాటికి 259 బిలియన్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. అదే జీడీపీలో సుమారు శాతం అన్నమాట. అంతేకాకుండా భారతదేశ రేటింగులు ఇంకా పరిశోధనల అధ్యయనంలో ప్రపంచ ఉష్ణోగ్రత 1% పెరుగుదలతో భారతదేశ జీడిపి 3% తగ్గుతుందట. ఈ వేడి తరంగాలను ఎదుర్కోవడానికి సులభమైన ఇంకా ప్రత్యక్ష పరిష్కారం మన నగరాల్లో ఉపయోగించే కాంక్రీట్ మొత్తాన్ని తగ్గించడం, మరిన్ని చెట్లు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం. ఎందుకంటే ఎంత వేడిలోనైనా చెట్టు నీడలో ఆ ఉష్ణోగ్రతను మనం భరించదగినదిగా ఉంటుంది. కానీ రోడ్లు ఇంకా హైవేలలో ఉపయోగించే కాంక్రీట్ వేడిని గ్రహించి ఉష్ణోగ్రతలను పెంచుతుంది.